కాబట్టి ఇదేంటి ఈ స్ట్రాటజీ అర్థమవుతుందా? ఒకళ్ళకి ఊరట అంటున్నారు, ఇంకొకళ్ళకి ఉచ్చు బిగుస్తుందంటున్నారు. పేరు నానికే హైకోర్టులో ఊరట లభించిందట. కొడాలి నాని ఆళ్ళ వర్గీయులు ఎవరైతే ఉన్నారో, ఆళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో కోర్ టీము వాళ్ళ మీద కేసులు పెడుతున్నారట. నెక్స్ట్ గొడాల మీదకే ఫోకస్ ఎళ్తారట. మొన్న పెద్దిరెడ్డి గారిని ఆ రకంగానే లాగారు. అలాగే రోజా గారి మీద కూడా 45 రోజుల్లో నివేదిక అందిస్తాం, ఆవిడని అరెస్టులు చేస్తాం అన్నట్లుగా జరుగుతున్న ప్రచార నేపథ్యం. ఏంటి కన్‌ఫ్యూజ్ చేసి అటాకులు చేస్తున్నారా? ఏదో సినిమా స్టైల్‌లో? వర్మ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 99 టీవీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు కొడాలి నాని గారి వ్యవహారంకి వస్తారండి. డిసెంబర్ 26, 2022న గుడివాడ నడిబొడ్డులో నెహ్రూ చౌక్ లో కొడాలి నాని గారి అనుచరులు కాశీ, ఆయన యొక్క మంది మాగదవు వీళ్ళందరూ వచ్చి ఏ రకంగా నెహ్రూ చౌక్ లో రావి వెంకటేశ్వరరావు, రావి సోదాలి చౌదరి గారి బిల్డింగ్ మీద దాడి చేసి, పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసి, కత్తులతో రాడ్లతో దాడి చేసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ రోజు ఎఫ్ఐఆర్ వర్మ గారు ఏదో నామమాత్రం రిజిస్టర్ చేసి ఒక్క అరెస్ట్ కూడా చేయలేదండి. ఇప్పుడు ఏం చేయమంటారు వర్మ గారు? ఇప్పుడు అన్ని వదిలేయాలా? అరాచకాన్ని వదిలేయమంటారా? వాళ్ళు ఆ పని చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్య తీసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ క్లోజ్ చేస్తే మాకు శ్రమ తప్పేది కదా. ఎందుకు ఆ పని చేయలేదు? 2 ఏళ్ల పాటు మీరు ఉన్నారు కదా అధికారులు, ఎందుకు ఆ పని చేయలేదు? ఏ నేరాలు ప్రోత్సహించే ప్రభుత్వం మీది కాదా? మరి అటువంటిది ఈ రోజు మా ప్రభుత్వం వచ్చాక ఆ కాశీలైన వాడు నార్త్ ఈస్ట్ కి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళి చేపలు అమ్ముకుంటున్నాడు, దాక్కున్నాడు, పరారి. అలా ఉంటది. గుడివాడ ఎక్కడ, ఈశాన్య రాష్ట్రాలు అస్సాంలో చేపలు ఎక్కడ? అలా కవరింగ్. ఇలా చూడండి, క్రిమినల్ రికార్డు, క్రిమినల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూడండి. హైకోర్టును కూడా తప్పుగా పట్టిస్తారు, హైకోర్టు కూడా ఫేక్ లెటర్లు ఇస్తారు. ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టిన కూడా, సత్యవర్ధన్ లాంటి వాడిని కూడా కిడ్నాప్ చేస్తారు, అతనితోనే కోర్టు దగ్గరికి వచ్చి ఈయనకి సంబంధం చేయిస్తారు. ఏం క్రిమినల్ మైండ్ సెట్ అంటే? ఏం చేయమంటారు సార్? ఇప్పుడు అన్ని ఆపేసి మూసుకొని కూర్చొని చట్టాన్ని వదిలేసి వీళ్ళని నచ్చినట్టు చేసుకోమని చెప్పాలా? చట్టం ఇప్పటికైనా అమలు కాకూడదా? ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక వాలంటీర్లు కొడాలి నాని గారి మీద జూన్ మాసంలోనే క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. ఏటా ఫైలు? మమ్మల్ని బెదిరించి కావాలని చెప్పి మాతో రిజిగ్నేషన్ లెటర్లు ఇప్పించారు అని చెప్పేసి వాలంటీర్లే ఇచ్చారు ఫిర్యాదు. ఆ ఫిర్యాదు మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ నోటీసు లేదు. ఆయన హైకోర్టుకి వెళ్ళారు కొడాలి నాని గారు క్యాష్ చేయమని. కోర్టు ఏమన్నంటే మేము క్యాష్ చేయము, 41 ఇయర్ నోటీస్ ఇచ్చి మీరు విచారణ చేసుకోండి అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ 41 నోటీస్ ఇవ్వలేదు. మరి ఇవ్వకుండా 5-6 నెలల పాటు, 7 నెలల పాటు ఖాళీగా ఉండి ఇప్పుడు మొదలు పెట్టారు నోటీసులు ఇవ్వటం. దాని తప్పేంటి? ఇప్పుడు కక్ష సాధన చేయాలంటే ఆ జులై మాసంలోనే కేసు రిజిస్టర్ అయిన వెంటనే లటక్కలు తీసి చట్టక్కలు లోపల తీసేస్తే అప్పుడు మీలాంటి వాళ్ళు అంటారు కక్ష సాధించి చర్య అని. ఇప్పటికన్నా సరే మా ప్రభుత్వం తేరుకుంది, అదిగా సంతోషించారు. 41 ఇయర్ నోటీసే కదా. వాళ్ళ గోడలు దూకి అరెస్ట్ చేయలేదు కదా 41 నోటీసే. దాని తప్పేంటి? ఇంకో కేసు లిక్కర్ గోడాలని గుడివాడలో 2011 నుంచి ప్రభాకర్ అని వ్యక్తి చేసుకుంటున్నారు. లిక్కర్ గోడౌన్ ఉందండి, ప్రభుత్వం అక్కడ స్టాక్ మెయింటైన్ చేస్తారండి. అతనికి అడుక్కి 400 రూపాయలకి టెండర్ ఉందండి. 2019లో మళ్ళీ ఆక్షన్కి వచ్చింది, అతను రీటెండర్ చేసుకున్నాడు. అతను 2021 వరకు కంటిన్యూ చేశారు 5 రూపాయలతో ఎంతకో. 2020లో అది క్యాన్సిల్ చేయించి రీటెండరింగ్ చేసి ఈయన్ని ప్రభాకర్ అనే వ్యక్తిని బెదిరించి నువ్వు టెండరింగ్ వెళ్ళదని చెప్పి కొడాలి నాని అని కోర్టు బెదిరించి వెళ్ళలేకుండా వాళ్ళ అనుయాయులకు ఇచ్చుకొని ఇది 10 రూపాయలకి 5 రూపాయలు అడుక్కుండదు. అప్పుడు దాకా కూడా క్యాన్సిల్ 10 రూపాయలకి దోచిపెట్టారు. అంటే ప్రజాధనాన్ని అన్యాయం దోచిపెట్టారు. ఆ రోజు నుంచే ప్రభాకర్ కేసు పెట్టమని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. పెట్టలేదు. మీరు ఆ రోజు పెట్టి విచారణ చేసి ఎఫ్ఐఆర్ క్లోజ్ చేసి ఉంటే ఈ రోజు నోటీసులు ఎందుకు వెళ్తాయి? ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక జూలై మాసంలో ఆయనకు ఎఫ్ఐఆర్ నమోదు చేయించాడు. దాని మీద హైకోర్టుకి వెళ్ళిన వాళ్ళు హైకోర్టు విచారణ చేయమని. మరి ఈ రకంగా సిస్టమేటిక్ గా చేస్తుంటే ఇక్కడ కక్ష సాధింపోయింది, రెడ్ బుక్, బ్లూ బుక్. నిజంగా రెడ్ బుక్ అంటూ ఉంటే ఇప్పటికీ వీళ్ళందరూ మొత్తం క్లోజ్ అయిపోయి జైలుకి వెళ్ళి ఉండేవాళ్ళు. చట్టం తన పని చేసుకుపోతుంది. అందుకనే కదా చట్టం ఏదో పని చేసుకొని పోతుంది కదా అని చెప్పి వీళ్ళు ఇప్పటికీ ఇంకా చూడండి, ఇప్పటికీ కూడా వాళ్ళ ప్రభుత్వమే ఉన్నట్టుగా ఫేక్ సర్టిఫికేట్ హైకోర్టు బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళు హైకోర్టుకి ఇచ్చారంటే, లేకపోతే వాళ్ళ మీద వంశీ గారు అలా చేస్తున్నారంటే చూడండి వాళ్ళ ధైర్యం. ఇప్పుడు ఎవరు మేము రెడ్ బుక్ ఓపెన్ చేయడం కాదు వర్మ గారు, వాళ్ళు ఓపెన్ చేసిన రాజారెడ్డి రాజ్యాంగం ఇంకా క్లోజ్ చేయలేదు. ఆ రాజారెడ్డి రాజ్యాంగం వైసీపీ